హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే నేను ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాను. మీకు అర్థమై ఉంటుంది. అండ్ ఇవాళ వచ్చేసి 22 ఆగస్ట్ 2024 ఎర్లీ మార్నింగ్ అప్డేట్ అండి. సో మనకి ఇవాళ చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో నేను ఒక్కొక్క అప్డేట్ అయితే నేను పిన్ టు పిన్ మీకైతే ప్రాపర్గా చూపించాను వీడియోలో. సో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ గో టు అవర్ వ్లాగ్. గైస్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి మనకి బాలరాముని అయితే ఏదైతే థర్డ్ లేయర్ వర్క్ ఉందో అదైతే చేస్తున్నాడు, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి గణేషన్ కి రైట్ సైడ్ లో ఉంటుందండి. సో ఇన్ని డేస్ మనకైతే ఓన్లీ సెకండ్ లేయర్ వర్క్ వరకే అయింది. సో ఇప్పుడైతే మనకి థర్డ్ లేయర్ వర్క్ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు గైస్. సో గైస్, మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి బాలరామునికి సంబంధించిన రైట్ సైడ్ వర్క్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఈవినింగ్ వరకు అయితే థర్డ్ లేయర్ వరకు అయితే అయిపోయి తర్వాత ముందు అయిన విగ్రహాలకు పెయింటింగ్ అయ్యి తర్వాత దీనికైతే లాస్ట్కి అయితే అవుతుంది. అర్థమై ఉంటుంది. అందుకేసి మనకు ఏదైతే గణేషుని యొక్క రైట్ సైడ్ సెట్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి వెంకటేశ్వర్ల కళ్యాణంకి సంబంధించి ఏదైతే మనకి పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు కదా, దానికి సంబంధించి కొంచెం అయితే పెయింట్ అయితే వీళ్ళు అంటే మంచి రోజు అని చెప్పేసి ఇలా చేస్తారు కదా. సో దానితోనైతే పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. అండ్ మనకి రేపు లేదంటే ఎల్లుండి మాత్రం పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. మీరు చూడొచ్చు, అక్కడ ఆల్రెడీ కొంచెం పైన అయితే చేశారు. సో మనకి ఏదైతే గణేషుని యొక్క రైట్ సైడ్ షెడ్ ఉందో అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే, పెయింటింగ్ వర్క్ అయితే రెడీ అయిపోయినట్టే గైస్. అండ్ ఒకసారి మనము లెఫ్ట్ సైడ్ షెడ్కి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇది వచ్చేసి మనకి గణేషుని యొక్క లెఫ్ట్ సైడ్ షెడ్ అండి. అండ్ దీంట్లో వచ్చేసి మనకి శివపార్వతుల కళ్యాణం అయితే అవుతుందండి. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇది వచ్చేసి మనకి ఇది కూడా మనకి థర్డ్ లేయర్ వర్క్ అయిపోయింది అండ్ పెయింటింగ్ అయితే రెడీ ఉంది. అండ్ ఇది కూడా మనకి 1 డేలో పెయింటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. సో దానివల్ల మీకైతే నా కంటెంట్ పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల నాకైతే సపోర్ట్ అయితే అవుతుంది గైస్. అండ్ ఒకసారి మనం మెయిన్ విగ్రహానికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు గైస్. ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ విగ్రహానికి సంబంధించి రైట్ సైడ్ వచ్చేసి మనకి రాహు కేతువులు అయితే ఉంటారు, మీకు అర్థమై ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి గణేషునికి ముందు లెఫ్ట్ లో ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి మనకి థర్డ్ లేయర్ వర్క్ అయితే అయిపోయింది. అండ్ మన కింద వచ్చేసి అంటే ఏదైతే మనకి రాహు కేతువులు ఉన్నారో అక్కడ కింద పీఠం వచ్చేసి మనకి నిన్న నైట్ మాత్రం మనకైతే డిజైన్ అయితే చేశారు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి పైన లేయర్ ఉందో పైన లేయర్ కూడా డిజైన్ అయితే చేశారు. సో మొన్నటి వరకు అయితే ఇది సెకండ్ లేయర్ వర్క్ అయితే అయింది. సో ఇప్పుడైతే డిజైన్ అయితే చేశారు, మీకు అర్థమై ఉంటుంది. అండ్ ఎస్, మీరు వెనకాల చూసుకోవచ్చు, అక్కడ అది వచ్చేసి షాల్వాకి సంబంధించిన వర్క్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకు వర్షం వల్ల కవర్ అయితే టై చేశారు. సో దానివల్ల నేనైతే ప్రాపర్గా చూపించలేకపోతున్నాను. సో షాల్వా వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో షాల్వా వల్ల అయితే చాలా లుక్ వస్తుంది వినాయకుడికి. అండ్ ఒక్కసారి ఏదైతే మనకి కవర్ తీయగానే మీకైతే చూపిస్తాను. సో ఒక్కసారి మనం మెయిన్ విగ్రహానికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో గైస్, మనకు మెయిన్ విగ్రహానికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకి గద అండి. సో ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ హ్యాండ్ లో అయితే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది, చాలా పెద్దగా ఉంది. అండ్ కలరింగ్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది కలరింగ్ అయ్యాక. సో మీకు అర్థమై ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ గద వరకే మనకి 10 feet వరకు అయితే ఉంటుందండి, చాలా పెద్దగా ఉంది కదా, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు మెయిన్ విగ్రహానికి యొక్క లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి విగ్రహానికి సంబంధించిన అప్డేట్ అని చెప్పొచ్చు. అండ్ ఒకసారి మనం ముందుకైతే వెళ్ళిపోదాం గైస్. మనకి ఇక్కడ ఇది మన గణేషుని ముందు చూసుకుంటే ఎలుకకు సంబంధించిన ఏదైతే మనకు వర్క్ ఉంటుందో అయితే అయిపోయింది, థర్డ్ లేయర్ వర్క్ కూడా అయిపోయింది. అండ్ ఏదైతే మనకి థర్డ్ లేయర్ వర్క్ తర్వాత కలరింగ్ సంబంధించిన వర్క్ అయితే బ్యాలెన్స్ ఉందని చెప్పుకోవచ్చు గైస్. అండ్ మనము లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే కింద మనకి బార్డరింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ గణేషుని యొక్క పీఠం అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి గణేషుని కింద ఉంటుంది. సో దీనికైతే మనకి ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇది ఇంకా ప్రాపర్ గా అయితే మనకి డ్రై అయితే కాలేదు. సో దీని తర్వాతనే మనకైతే కలరింగ్ స్టార్ట్ చేస్తారు దీనికి. అండ్ మనం ఒక్కసారి ఏదైతే మన లెగ్స్ ఉన్నాయో గణేషుని యొక్క ఇది ఒక్కటి చూసుకుంటే మనకి, అండ్ ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ డ్రై అయిపోయినట్టే. అండ్ ప్రజెంట్ అయితే వాళ్ళు డిజైన్ అయితే వేస్తున్నారు, మీకు అర్థమై ఉంటుంది. సో అక్కడ మనకి డిజైన్ అయితే వేస్తున్నారు. సో డిజైన్ అంటే ఇలా ఉంటుందండి, చూపిస్తాను. సో ఇక్కడ ఉంది కదా, ఇలాంటి డిజైన్ అయితే వాళ్ళు వేస్తున్నారు, మీరు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి పంచకు సంబంధించిన ఫినిషింగ్ అండి, బార్డర్ ఫినిషింగ్ అంటారు కదా, బార్డర్ ఫినిషింగ్ సంబంధించి వాళ్ళైతే వేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి బార్డర్ కి సంబంధించిన వర్క్ అండి. అండ్ ఒక్కసారి మనము గణేషుని యొక్క పంచకు సంబంధించిన వర్క్ అయితే ప్రజెంట్ జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ పంచకు సంబంధించి లాస్ట్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ పక్కన వచ్చేసి మనకి రాముడు అండి, రాముడికి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది, మీకు చూపించాను ఆల్రెడీ. అండ్ ఏదైతే మనకి లెఫ్ట్ సైడ్ గణేషుని యొక్క లెఫ్ట్ సైడ్ మనకు అక్కడ వచ్చేసి మనకైతే ప్రాపర్ గా షెడ్ అయితే ఇచ్చారు, అదైతే చూపిస్తాను. సో గైస్, మనకు ఇక్కడ వచ్చేసి ఖైరతాబాద్ గణేష్ ముందు లైన్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కి సంబంధించిన లైన్ అండి ఇది. సో ఇక్కడ మనకి ఖైరతాబాద్ లెఫ్ట్ సైడ్ లో మనకు మీకు కనిపిస్తుంది కదా, షెడ్ అయితే వేశారు. సో అది
ఎంతవరకు వేసారు అండ్ ఎలా వేసారు అయితే ఒకసారి చూసుకుందాం. సో ఒకసారి వెళ్దాం. మనకి ఇది వచ్చేసి మనకి గణేశుని యొక్క రైట్ సైడ్ అయితే ఉంటుంది ఈ షెడ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంకటేశ్వర్ల కళ్యాణం అయితే ఉంటుంది. దీని తర్వాత మాత్రం మనకి షెడ్ అయితే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఈ షెడ్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర 200 to 300 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ అక్కడి వరకు అయితే ఉంటుంది గైస్, మీరు చూడొచ్చు. అండ్ ఈ షెడ్ వచ్చేసి మనకి అంటే ఎందుకు ప్లే చేశారు ఏంటి అనేది అయితే ఇంకా ప్రాపర్ గా తెలియదు. బట్ ఏదైతే డివోర్స్ కోసం అయితే అనుకోవచ్చు, అంటే ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళ కోసం అయితే అనుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఫుల్ ఆఫ్ అంటే వాటర్ మనకి ఏది ఇబ్బంది కాకుండా, అంటే డివోర్స్ కి అయితే ఇబ్బంది కాకుండా అయితే పెట్టారు. సో ఇంకేమైనా ఎక్స్చేంజ్ చేస్తారా లేదంటే ఏంటి అనేది అయితే తెలియదు. అండ్ ఒకసారి మనము ఇంకో 1 day లో అయితే మనకి అప్డేట్ అయితే ఫుల్ అయితే వస్తుంది. సో అప్పుడైతే మీకు అయితే నేను చెప్తాను గైస్. సో గైస్ ఇక్కడ మనకి బోర్డ్స్ కూడా ప్లేస్ చేశారు. సో అది దేనికోసం ఏంటనేది తెలియదు. అండ్ ఇది వచ్చేసి మనకి మీకు అర్థమై ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి స్పీకర్ కి సంబంధించిన డీజే సెటప్ లాంటిది పెడతారు కదా, సో దానికి సంబంధించిన ఆ సెటప్ అండి అది. సో ముందుకు వచ్చేసరికి మనకు ముందు ఏదైతే ఉంటుందో అది కౌంటర్, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు గణేష్ అయితే ఉంటారు. సో ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే ఇది వచ్చేసి మనకి సర్కిల్ అండి, ఈ సర్కిల్. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి గణేష్ ఉంటుంది. అండ్ స్టేట్ ఒక లైన్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ మనకి హైదరాబాద్ మెట్రో స్టేషన్ సంబంధించిన లైన్ అయితే ఉంటుంది. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి గణేషుని యొక్క బ్యాక్ సైడ్ వర్క్ అండి, మీకు అర్థమై ఉంటుంది. అండ్ మనకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి గణేషుని యొక్క శాల్వాకి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఏదైతే మనకి శివపార్వతికి సంబంధించిందో దానికి బ్యాక్ సైడ్ వర్క్ అనేది మీకు అర్థమై ఉంటుంది, ఆ షెడ్ కు బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ అన్న వాళ్ళు అయితే ప్రజెంట్ అయితే వర్క్ చేస్తున్నారు. సో మట్టికి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ మీకు ఇక్కడ నుంచి అయితే క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ గద చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ ప్లేస్ అయితే ఉంది. అండ్ మనకి పైన చూసుకుంటే ఇక్కడ శాల్వాకి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది, మీరు చూడొచ్చు. సో మనకు ఇది వచ్చేసి శాల్వాకి సంబంధించిన వర్క్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకు గదకు సంబంధించిన వర్క్. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 3rd లేయర్ వర్క్ అయితే జరుగుతుంది, అండ్ శాల్వాకి అండ్ గదకి. సో ఇది వచ్చేసి మనకి గణేశుని యొక్క బ్యాక్ సైడ్ కి సంబంధించిన వర్క్ అండి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్రజెంట్ అయితే శ్రీరాముకి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది గైస్. సో మనకి శ్రీరాముకి సంబంధించిన ఫేజ్ కి సంబంధించిన వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. అండ్ 2nd లేయర్ వర్క్ అయితే మొన్నటి వరకు అయిపోయింది, ఇప్పుడు 3rd లేయర్ వర్క్ అయితే జరుగుతుంది గైస్. సో దాని తర్వాత అయితే మనకు డ్రై అయ్యాక మాత్రం దీనికైతే పెయింట్ అయితే స్టార్ట్ చేస్తారు. సో అప్పటి వరకు అయితే ఇది ఏదైతే మనకు ముందు విగ్రహాలు ఉన్నాయో దానికి సంబంధించిన పెయింట్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు గైస్. అండ్ మీరు చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే నడుస్తుంది వర్క్ ఇంకా. సో ఇది వచ్చేసి మనకి రామునికి సంబంధించిన అప్డేట్ అండి. అండ్ ఇక్కడ మీరు పక్కన చూసుకోవచ్చు, ఇక్కడ మీరు పక్కన చూడొచ్చు, సేమ్ ఇలానే అయితే వస్తుంది మనకి విగ్రహం. సో ఎవరైతే మనకి ఆర్టిస్ట్ ఉన్నాడో సార్ నేమ్ వచ్చేసి జాగారావు సార్, మీకు ఆల్రెడీ ముందు చెప్పాను. సో వీళ్ళు వచ్చేసి ఒరిస్సా నుండి వచ్చారు, చాలా బాగా చేస్తారు వర్క్, మీకు అర్థమై ఉంటుంది విగ్రహాలు చూస్తే ఎంత బాగా చేశారు. సో మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి రాముకి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది ప్రజెంట్. సో వీళ్ళు వచ్చేసి మట్టి అయితే మిక్స్ చేస్తున్నారు, మట్టికి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మట్టిలో మిక్స్ చేయడానికి అయితే వీళ్ళు కొంచెం ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నారు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఏదైతే మట్టి ఉంటుందో మట్టికి సంబంధించి మిక్స్ చేసి పెట్టుకుంటారు, మీకు అర్థమై ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి అక్కడ రామునికి అయితే వర్క్ జరుగుతుంది కదా, అక్కడైతే మనకి దీన్ని అయితే యూజ్ చేస్తారు గైస్, మీకు అర్థమై ఉంటుంది. అండ్ గైస్ ఇది వచ్చేసి వాళ్ళ బ్లాగ్ అండి. అండ్ మీకు అంత అప్డేట్ ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ గైస్ లాస్ట్ వరకే చూసి అండ్ లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే నన్ను రికమెండ్ చేస్తుంది చాలా మందికి. అండ్ సపోర్ట్ అయితే చేయండి గైస్. సో సపోర్ట్ చేస్తారు అనుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్. జై శ్రీ గణేష్, జై బోలో గణేష్ మహారాజ్ కి జై.